కళ్ళుండే చూడలేని కబోదిలా మారింది కూటమి ప్రభుత్వం. ఉన్న పథకాలు నిలిపివేశారు, కొత్త పథకాలను ప్రారంభించలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న వాటిలోనే కోత పెట్టారు. నిబంధనలు, సర్టిఫికెట్ల పేరుతో ఎడా పెడా అర్హులను తొలగిస్తూనే ఉన్నారు. కనీసం దివ్యాంగుల పట్ల కూడా కనికరం చూపించడం లేదు. గతంలో 80% ఉన్న వైకల్యాన్ని 40% మార్చి వారి వైకల్యాన్ని వెక్కిరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా దివ్యాంగ పెన్షన్లను వృద్ధాప్య పెన్షన్లుగా మారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది కూటమి సర్కార్. చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు నిరసన చేస్తున్నారు. తిరుపతిలో దివ్యాంగుల ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్లు కట్ చేస్తే తాము బతికేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మేము వికలాంగులమని తెలిసి కూడా, మాకు వైకల్యం ఉన్నదని తెలిసి కూడా మమ్మల్ని ఈ విధంగా ద్రోహం చేస్తే ఎవరు అడిగేవారు లేదనుకున్నారు. కాకపోతే మన పవన్ అన్న గారు వికలాంగుల వెన్నుదన్ను ఉంటామని వాళ్ళకందరికీ నేను పదవిలోకి వస్తానే 100% న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కుర్చీ లేకపోయే లోపల ఆయన బాగుండేవాడు అయిపోయినాడు. మేము వికలాంగులుగానే జీవితం కాదు సత్య వరకు కూడా ఇట్లే ఉంటాం. వాళ్ళుగా అంటే రకరకాల మాటలు తిప్పచ్చు, మేము తిప్పుకునేదానికి మా వైకల్యం తిరగదంగా. ఇది మేము పుట్టుకతో వచ్చింది, మాకు చచ్చే వరకు ఇది శాపంగా భావించడం. ఒక దివ్యాంగులుగా మేము ఎంత సఫర్ అవుతున్నామో ఆ వచ్చే పెన్షన్ మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. అట్లాంటి కుటుంబాలని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు కదా సార్. స్వచ్ఛందంగా మోదీ గారు గ్యాస్ సబ్సిడీ అన్నారు, సబ్సిడీని వదులుకోమన్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మీకు వచ్చే పెన్షన్లు 2 పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు కదా. ఈ రోజు ఆ పెన్షన్లు మీరు స్వచ్ఛందంగా వదులుకోండి సార్, మా వికలాంగులకి న్యాయం జరిగిద్ది. రోయల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని ముగ్గురు డాక్టర్లు కలిపి సంతకాలు పెట్టించిన సర్టిఫికేట్ అది. ఏమే మొన్న వెరిఫై చేసిన డాక్టర్ వర్మ అనే అతను ఒక్కరిని కూడా టచ్ చేయలేదు, కనీసం తాకలేదు. తాకుండా వెళ్ళండి అనేసి వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చి 10 ఏళ్ళకి తీసుకుని పింఛను ఈ రోజు పేదవాళ్ళకి లేకుండా పోతే వాళ్ళ మేతర్లకు కానీ వాళ్ళ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి అత్యవసరాలకు ఏం చేసేది సార్? నేను ఉద్యోగాలు కావాలని అడగల, రాజ్యాలు వెళ్తానని అడగల. నా పింఛన్ నాకు ఇవ్వండి. నాతోటి వికలాంగులు ఈదికి ఎక్కారయ్యా. నా వికలాంగుల కోసం నేను చచ్చిపోతానికి అయినా రెడీ. నేను ఒంటరి మహిళని. ఇంతమంది వికలాంగుల కోసం నేను చచ్చిపోతానికి అయినా రెడీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎలక్షన్ కు ముందు మాకు మాట ఇచ్చావు. మానశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి నువ్వు మాట ఇచ్చావు, నేను పింఛన్లు పెంచుతాను, వికలాంగుల్ని నా సోదరులా చూస్తానని. నేను దత్తత తీసుకుంటానన్నావు. నువ్వేం దత్తత తీసుకున్నావు? మీ సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. నువ్వు వచ్చి వికలాంగులను దత్తత తీసుకో. వచ్చి వికలాంగుల కుటుంబంలో భూతిను మేము దేకేది చూడు, మేము పాకేది చూడు. అదే వికలాంగులు దత్తత తీసుకుంటామంటే నువ్వు పెట్టిన ఊరిని నీ ఉద్యోగిస్తులను కాదు దత్తత తీసుకుంటామంటే నీ సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. వికలాంగులను దత్తత తీసుకో, వికలాంగుల కుటుంబాలను దత్తత తీసుకో. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్ను అర్థిస్తున్నాం. మా పాపాలు నీకు తగిలి నీ బిడ్డ పాపలు దాకా వద్దయ్యా. అయ్యా మా పింఛన్లు మాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా గోలాకు నల్లాడిపోతావయ్యా రేపు నెల నుంచి. బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద దివ్యాంగుల ఆందోళనలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా దివ్యాంగుల పింఛన్లను పెద్ద ఎత్తున తొలగించడాన్ని నిరసిస్తూ బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు బాధిత లబ్ధిదారులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య దగ్గరలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున మద్దతు తెలిపారు. అయితే బాధిత లబ్ధిదారుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మేరుగ నాగార్జున పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇదేంటని ప్రశ్నించిన పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి అక్కడికి వచ్చిన ఆర్డీఓకు వినతి పత్రం అందించారు మేరుగ నాగార్జున. తొలగించిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
మీరు వస్తున్నామని చెప్పి నేను వచ్చిందాక అడగండి అని చెప్పి మీరు ఆగమన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు దిగలేదు దిగుతారని ఒప్పుకున్నటువంటి వ్యక్తి మీకోసం ఇప్పుడు ఆయనకి ఎటువంటి ప్రాణ నష్టం ఏది జరిగినా సరే మీరే మాట్లాడండి. టెస్ట్ చేస్తే 40 కన్నా తక్కువ ఉండటం ఏంటి? ఎందుకు ఉంటుంది? తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలని, కొత్త పెన్షన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా చేయటం అనేది ఎంత బాధ్యతారాహిత్యంగా ఉండినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల తరపున ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈరోజు మరి సెల్ టవర్ ఎక్కడం అంటే వారిని హర్షిస్తూ ఆర్డీఓ గారికి మీ ద్వారా మేము ఈరోజు మెమరాండం ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఒక్క పెన్షన్ కూడా పోకుండా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని, కొత్త పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకు నిరసనగా బాపట్ల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్య. వైఎస్ఆర్సీపీ ధర్నాకు మద్దతు తెలిపారు సిఐటియు నాయకులు. నిరసన చేస్తున్న వారందరినీ బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు పోలీసులు. 15 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న బాబావలికి అనే దివ్యాంగుడిని సైతం అనర్హుడిగా చేయటంపై ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ధర్నా స్థలంలోనే దివ్యాంగుడు బాబావలి స్పృహ తప్పి పడిపోయాడు. పెన్షన్లు కట్ చేయటంపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.